తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను 26 మందిని చేర్చుకొని మొత్తం సీఏ వాళ్ళకి సంబంధించినటువంటి ఎల్పీనే విలీనం చేసుకుంటామంటున్నారు వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి. అసలు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? నిరంజన్ రెడ్డి పైన కూడా కీలకమైనటువంటి కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. మనతో పాటుగా మెగారెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు. సార్, ఏంటి అసలు మీరు చేసిన కామెంట్స్ ఊతం ఇవ్వడానికి ఏమైనా అవకాశాలు కనబడుతున్నాయి? ఇప్పటికే 7 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయినటువంటి సందర్భం కనబడుతుంది. ఇంకా 19 జాయిన్ అయితే మీరు అన్నటువంటి మాట నిజం కాబోతా ఉంది. అది కూడా జరగడానికి అవకాశం ఉందా? ఆయన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఒక 3 days బ్యాక్ ఒక ఆర్టికల్ రాసిండు. మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన మాట్లాడిన ఆర్టికల్ 10 గురించే నేను మాట్లాడినా. అంటే ఆయన చట్టం గురించి, రాజ్యాంగం గురించి, దాని గురించి మాట్లాడాడు. సో 2 పర్యాయాలు దాదాపు 60 మంది ఎమ్మెల్సీలు కావచ్చు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కావచ్చు, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మీరు చేంజ్ చేసుకొని 2/3 చేసుకొని విలీనం చేసినట్లు మీరు ప్రకటించలేదా? అప్పుడు మీకు రాజ్యాంగం గుర్తు రాలేదా? సో నేను కూడా అదే చెప్పిన. ఈరోజు ఆల్రెడీ 7 నుంచి 8 మంది మా సీఎం గారిని, మా కాంగ్రెస్ పార్టీని, మా అభివృద్ధిని చూసి వస్తూ ఉన్నారు. నీ కోరిక త్వరలోనే తీరుస్తాం. 2/3 మెజార్టీ వస్తే ఆ లెజిస్లేటివ్ పార్టీ దీనిలో విలీనం అయితే చట్టం మాకు తెలుసు, తొందరలోనే ఆ గిఫ్ట్ ఇస్తామని చెప్పిన నేను. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి మాటలు, దాంతోపాటుగా వస్తున్నటువంటి ఎమ్మెల్యేలను చూస్తూ ఉంటే మీ అంచనా ప్రకారము ఇంకెవరైనా రావచ్చు అనేటువంటి భావన కలుగుతూ ఉందో? జిహెచ్ఎంసీ పరిధిలో చాలా ఎక్కువ మంది కనబడతా ఉన్నారు ఎమ్మెల్యేలు, అలాగే వివిధ జిల్లాలలో కూడా కనబడతా ఉన్నారు. ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉండబోతున్నారు? కూర్చో. చాలామంది మీరు చూస్తున్నారు కదా, మూమెంట్ చూస్తున్నారు కదా. మా సీఎం గారు కానీ మేము ఎవరం ప్రయత్నం చేయలేదు. స్పెసిఫిక్గా నేను ఆయనకు చెప్పేది ఏంటంటే, ఎంపీటీసీల పేరు చెప్పి, ఎంపీటీసీలు అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు అప్పుడు గడిచిన పాతకాలంలో దామోదర్ రెడ్డి గారు ఎలక్షన్ అయినప్పుడు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎలక్షన్ అయినప్పుడు, ఆయన బీఆర్ఎస్ పార్టీ జిల్లా మంత్రి ఉన్నప్పుడు ఎంపీటీసీల డబ్బులు కూడా దొబ్బి తిన్నాడు. నీవు రాజ్యాంగం గురించి మాట్లాడతావు, నువ్వు వాళ్ళకు ఎంపీటీసీలకు ఇస్తాని వాళ్ళతో అభ్యర్థులతో తీసుకొని చేసిన ఆయన మాట్లాడాడు. నేను అవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆయన నీతులు చెప్తున్నాడు కాబట్టి మేమంతా కౌంటర్ చేయాల్సి వస్తుంది. నీవా చెప్పేది? జడ్పీ చైర్మన్లకు మెజార్టీ లేకుండా తీసుకున్న రోజులు మర్చిపోయినావా? ఎమ్మెల్సీలను తీసుకున్నది మర్చిపోయినావా? అప్పుడు పంచ కట్టుకొని పక్కల ఈలబడి నగినప్పుడు ఎక్కడ పోయింది నీది? నువ్వు అప్పుడు లేని రాజ్యాంగం అంటే మీకు నొప్పి అయితే తెలుస్తుందా? దీని మీద మేము మాట్లాడినాం. ఇంకా రుణమాఫీకి సంబంధించి, అలాగే రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు రాబోతూ ఉన్నాయి. ఒక ఎమ్మెల్యేగా, లెజిస్లేటివ్ మీరు హాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా మీరు ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వబోతూ ఉన్నారు? ముఖ్యంగా రైతు బంధు, అప్పుడు ఉన్నటువంటి రైతు బంధు విషయంలో చాలా మార్పులు చేయబోతున్నామని ఇప్పటివరకే మంత్రులు, ఎమ్మెల్యే స్థాయి ఉన్నటువంటి వాళ్ళు, మంత్రులు, సీఎం కూడా ప్రకటిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఒక ఎమ్మెల్యేగా మీరు ఎట్లా చూస్తారు? అవును, అప్పుడున్న గత ప్రభుత్వం రైతు బంధు అని సంవత్సరానికి ఒక్కొక్క సీజన్కి 5,000 చొప్పున 10,000 రూపాయలు వేస్తాం. దాన్ని మేము పేరు మార్చి మేము ఇచ్చిన 6 గ్యారంటీల్లో రైతు భరోసా అని ఒక్కొక్క రైతుకు 15,000 ఫర్ ఎకర్ ఇస్తామని చెప్పినాం. దానికి మా డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆయన ఆధ్వర్యంలో సబ్ కమిటీ వేసి దాని మీద అన్నీ చేస్తున్నాం. దానిలో ఓన్లీ స్పెసిఫిక్ ఏఈఓలకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన మా గవర్నమెంట్, అక్కడున్న గవర్నమెంట్ కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. ఏమి ఇచ్చున్నాం? యాక్చువల్ రైతులు ఎవరైతే కల్టివేటెడ్, ఎవరైతే వ్యవసాయం చేస్తారో ఆ రైతులకు 15,000 ఇచ్చేటట్లు అన్ని విధి విధానాలు రెడీ అవుతున్నాయి, అవి ఇస్తాం. ఈయన నిరంజన్ రెడ్డి ఏమంటారంటే, 2 సీజన్లే మీరు ఇవ్వలే, 2 సీజన్లే మీరు అంటారు. 6 నెలలే 2 సీజన్లు వస్తాయా? అసలు మనిషేనా? తెలివి ఉందా? 2 సీజన్లు ఎట్లా వస్తాయి? రబీ ఖరీఫ్ 6 నెలలు వస్తాయా? అయినా కూడా మేము అప్పుడు వాళ్ళు కంటిన్యూ చేసిన 10,000 ప్రతి ఎకరాకి ఇచ్చినాం. ఏం పెండింగ్ లేదు. అది మేము చెప్తున్నాం. రైతు రుణమాఫీ విషయంలో ఆగస్టు 15 డెడ్లైన్ అయితే ఉంది. నమ్మకం ఉందా? మీ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి చేసినటువంటి ఆ యొక్క డెడ్లైన్ పైన నమ్మకం ఉందా? ఖచ్చితంగా రైతులందరికీ కూడా రుణమాఫీ జరుగుతుందనే నమ్మకం 100% చేస్తాం. ఆగస్టు 15 లోపు అర్హులైన ప్రతి రైతుకు దానిలో కూడా విధి విధానాలు రెడీ అవుతున్నాయి. అంటే ఎన్ని ఎకరాలు నొక్కియాలి, ఒక కుటుంబానికి ఒకటి ఇవ్వాలని, అట్లా ఒక 4 తీసుకుంటే 2 lakhs వరకు 4 కలిపి ఉంటే అట్లా చేయడము, అన్ని విధి విధానాలు రెడీ అవుతున్నాయి. ఆగస్టు 15 లోపు ఆ చెదారం చేసిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ధ్వంసం చేసిపోయారు. ఆ ఫైనాన్స్ను విపరీతమైన డ్యామేజ్ చేసిపోయారు. అవన్నీ సెట్ చేసుకొని ఆగస్టు 15 లోపు ఎట్లాంటి పరిస్థితుల్లో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి దాదాపు 31,000 కోట్లు
100% మేము రుణమాఫీ చేయబోతున్నాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాకను కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. అక్కడ ఉన్నటువంటి సరిత తిరుపతికి సంబంధించినటువంటి వర్గీయులు గాంధీ భవన్కి వచ్చి కూడా అక్కడ ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఈ యొక్క కార్యకర్తలకు మీరు సాటి పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యేగా మీరు ఇచ్చేటువంటి భరోసా గురించి మాట్లాడారు. ఉంటాయి, పెద్ద పార్టీ కాబట్టి, కాంగ్రెస్ పార్టీ కాబట్టి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి. మొన్న జగిత్యాల కావచ్చు, నిన్న గద్వాల కావచ్చు, రేపు ఇంకా వేరే కావచ్చు, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. అందుకే వాళ్ళను నిన్న పిలిచి ఆ గద్వాల మాజీ జెడ్పీ చైర్మన్ సరిత గారిని పిలిచి ఆయనకు మా సీఎం గారు మాట్లాడున్నారు, నచ్చజెప్పున్నారు. మా డిస్ట్రిక్ట్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి అప్పచెప్పున్నారు. వాళ్ళని కన్విన్స్ చేసే తీసుకున్నారు. చిన్న సమస్యలు ఉంటే అన్నీ సదురుకుపోతాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ పర్యటన కోసం ముఖ్యమంత్రి ఎల్లుండి రాబోతా ఉన్నారు 9వ తారీఖున. ఎలాంటి ప్రతిపాదనలు, ఎలాంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు వనపర్తి కోసం ఎమ్మెల్యేగా మీరు పెట్టబోతా ఉన్నారు? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14-12 మంది అభ్యర్థులను కాంగ్రెస్ చేకూర్తి మీద మమ్మల్ని అందరినీ గెలిపించినారు. ఆయన సొంతం జిల్లా, దానిలో స్పెసిఫిక్ ఆయన పుట్టి పెరిగింది కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గం. ఆయన చదువుకున్నది వనపర్తి కాబట్టి వనపర్తిలో అన్న మీ సొంత ఊరితో పాటు మీ సొంతం కాన్స్టిట్యూన్సీ కొడంగల్తో పాటు వనపర్తిని కూడా మీరు మూడో కనులాగా చూసుకునాలి. మీరు వనపర్తిలో చదువుకున్నారు కాబట్టి అక్కడ ఎడ్యుకేషన్ మీరు అక్కడే చదువుకున్నారు, ఇంటర్మీడియట్ అక్కడే చేస్తున్నారు కాబట్టి మాకు ఈ నీటిపారుదల కానీ వ్యవసాయం మీద కానీ దాంతోపాటు ఎడ్యుకేషనల్ చాలా అంటే ఫస్ట్ నుంచి కూడా మాది చదువుల పరిధి అంటారు వనపర్తితో పాటు చాలా ముందుంది, మాది అడ్వాన్స్ ఉంది. దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఆయన చదువుకున్న స్కూల్ కానీ ఆయన చదువుకున్న కాలేజ్ కానీ మోడల్ చేయాలని మెడికల్ అండ్ హెల్త్ ఒక పెద్ద 1000 బెడెడ్ జనరల్ హాస్పిటల్ కానీ ఇంకా చాలా ఆ 3 విభాగాలకు సంబంధించి హెల్త్, ఎడ్యుకేషన్ ఈ మూడింటి మీద ఈరోజు ప్రీ రివ్యూ మీటింగ్ ఉంది మహబూబ్నగర్లో. మేము సీఎం గారు 9th వస్తున్నాడు కాబట్టి మేము ప్రిపేర్ అవుతున్నాం. అంత అధికారులను రమ్మన్నాం. చేసి పెద్ద ఎత్తున కొడంగల్ తర్వాత వనపర్తికి ఎంత వీలైతే అంత ఫండ్ తీసుకురాని నేను ట్రై చేస్తాను. ఇది ఆ మెగారెడ్డి ఎమ్మెల్యే చెప్తున్న మాటలు. ఖచ్చితంగా 26 మందిని 39 మందిలో 26 మందిని జాయిన్ చేసుకొని ఎల్పీని విలీనం చేసుకోవడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నటువంటి మాటను అయితే చెప్తూనే ఇక నిరంజన్ రెడ్డికి అయితే చురకలింటిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.